వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఆ చీకట్లో తడుముకుంటూ మంచినీళ్లు తీసుకువస్తాడు చందు. ఇదిగో తాగు, తాగి నోరు మూసుకుని పడుకో, నాకు నిద్రొస్తుంది అంటాడు చందు. లక్ష్మి గ్లాస్ అందుకుంటూ, నిజంగానే అక్కడేదో ఉందయ్యా, అది కల మాత్రం కాదు అని మళ్ళీ అనేసరికి, అదిగో మళ్ళీ ఇలా పిచ్చి పట్టిన దానిలా మాట్లాడితే నిన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోతాను, నోరు మూసుకుని పడుకో, నాకు నిద్రొస్తుందని చెప్పాను కదా అని విసుగ్గా నేలపై వాలిపోతాడు. లక్ష్మి కూడా ఇంకా చేసేదేం లేక చందు పక్కనే అలా పడుకునే కళ్ళు మూసుకోకుండా జరిగిన దాన్నే తలుచుకుని ఆ హాల్ అంతా అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తుంది. అలా చాలాసేపు కళ్ళు తెరుచుకుని చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. సమయం అర్ధరాత్రి 1 గంట. నిశిరాత్రికి బలాన్ని చేకూర్చేదేదైనా ఉంటే అది ఆ సమయమేనేమో. అందుకే చీకటికి ఆ సమయం అంటే అంత ప్రత్యేకమైన ఇష్టం కాబోలు. అందరూ గాఢ నిద్రలోనే ఉన్నారు. చందు కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లక్ష్మి కూడా భయంతో చందుపై చేయి వేసి గాఢ నిద్రలోకి జారుకుంది. నెమ్మదిగా పిల్లగాలి కాస్త తల్లిగాలిగా మారిపోతుంది. కానీ నిద్రలో ఉన్న వీళ్లకు అసలేమీ తెలియట్లేదు. ఉన్నట్లుండి కర్టెన్స్ కూడా ఎందుకో గింజుకుంటున్నాయి. ఇంతలో అప్పుడే వాళ్ళు పడుకున్న చోటు నుంచి నేలలోంచి రక్తంతో తడిసిన పెద్ద పెద్ద గోర్లతో ఉన్న 2 చేతులు చందు ఎక్కడ పడుకున్నాడో అక్కడి నుంచి పైకి పొడుచుకొస్తున్నాయి. అవి నెమ్మదిగా పైకి వస్తూ చందు నడుముని మొత్తం చుట్టేసి నెమ్మదిగా భూమి వైపుకు చందుని లాగుతున్నాయి. ఇంకా చందుకు నిద్రమాయ వీడలేదు. కానీ చందు పొట్టపై చేయి వేసిన లక్ష్మి చేయికి ఆ పట్టు నొప్పిగా అనిపించి నెమ్మదిగా మెలకువలోకి వచ్చి భారంగా, పడుకోయా, చెయ్యొదులు అని చికాకుగా తన చేతిని వెనక్కి లాక్కోవడానికి చూస్తుంది. కానీ కుదరట్లేదు. వెంటనే కళ్ళు తెరిచి చందు అని అరిచేసరికి చందుకు మెలకువ వచ్చి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. ఆ చేతులు మాయమైపోతాయి. ఎందుకే అలా అరిచి అరిచి ప్రాణాలు తీస్తున్నావు? నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వా అంటూనే, అబ్బా, పొట్టను ఎవరో గట్టిగా అదిమేసినట్లు నొప్పిగా ఉందేంటి అని పొట్టను తడుముకుంటాడు. ఏంటి ఎలకొలంగా ఉందా నీకు? హాయిగా పడుకున్న దాన్ని నీ పిచ్చి పిచ్చి వేషాలతో నిద్రలేపింది కాకుండా అంటుంది లక్ష్మి. చందు దురుసుగా లేచి కూర్చుని, నాతో కావాలనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు నువ్వు మారవు. అవును మరి, ఈ అర్ధరాత్రి నీతో గొడవ పెట్టుకుందామని దెయ్యంలా ఎదురు చూస్తున్నాను అంటుంది లక్ష్మి కూడా దురుసుగానే. నీకన్నా దెయ్యాలేనేమే, ఇలా అరవ్వు, సమయం సందర్భం లేకుండా పిచ్చిదానిలా అరుస్తున్నావు. నా చేయి పట్టుకుని గట్టిగా నొక్కింది కాకుండా నన్నే తిడతావా? నాకు కాదురా, పిచ్చి నీకు. నేను నీ చెయ్యి నొక్కానా? మళ్ళీ కలగన్నావా? కసురుకుంటాడు చందు. అబ్బే, నువ్వు కాదు, నీ పొట్ట మీద ఉన్న నా చేతిని నేనే నొక్కుని నీ మీద తోసేస్తున్నాను వెటకారంగా చేతులు ఊపుతూ అంటుంది లక్ష్మి. నువ్వు నా పొట్ట మీద చెయ్యేశావా? అందుకే నా పొట్టంతా ఇంత నొప్పిగా ఉంది ఆశ్చర్యంగా అడుగుతాడు చందు. నా చెయ్యి వేస్తేనే అంత నొప్పి వచ్చేసిందా నీకు? అయ్య బాబోయ్, ఎంత సుకుమారుడివో అని వెటకారంగా లక్ష్మి కూడా అనేసరికి, లక్ష్మి, నిద్దట్లో లేపి హింసేంటే నాకు? అదే నేను అడిగేది. నా చెయ్యి పట్టుకుని లాగింది కాకుండా ఇంకా ఎదురు నన్ను తిడతావేంటి? వామ్మో భగవంతుడా, దీనికి ఏదో పిచ్చెక్కినట్లుంది రోజు అని చందు పైకి చూస్తూ, అయినా ఈ భూమి మీద నాకు అంటగట్టడానికి ఈ పిచ్చిది తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా స్వామి అంటాడు. వెంటనే లక్ష్మి కూడా, అయినా నిన్ను కట్టుకున్నందుకు నేను ఏడవాలి, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా నీలాంటోడితో వాగడం నాది బుద్ధి తక్కువ అని పడుకుని కోపంగా ఇటువైపుకు తిరిగిపోతుంది.
అలా ఇద్దరూ కనీసం ఏం జరిగిందో అని కూడా తెలుసుకోకుండా ఎప్పటిలానే వాదించుకుని పడుకుంటారు. ఈ వాదన వల్ల ఇద్దరికీ తొందరగా నిద్రపట్టదు. బలవంతంగా పడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1 గంట తర్వాత, ఏయ్ లక్ష్మి, చైతి, నాకు చికాకు తెప్పించుకో అంటాడు చందు విసుగ్గా. లక్ష్మి ఉలకదు పలకదు. చందు వంటిపై ఎవరివో చేతులతో తడుముతున్నట్లు ఉండేసరికి, లక్ష్మి, చేతులు తీయమన్నానా అని దురుసుగా లక్ష్మి వైపుకు తిరుగుతాడు. వెంటనే ఆ చేతులు మాయమైపోతాయి. కానీ ఇప్పుడు చందు ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. ఎందుకంటే లక్ష్మి చేతులు చాపినా చందుకు అందనంత దూరంలో ఉండి అటువైపుకు తిరిగి పడుకుంది. అది చూసిన చందు వెంటనే ఒక్క ఉదుటున లేచి నుంచుని కంగారుగా, లక్ష్మి లేగు, ఇక్కడేదో పాకుతుంది, లక్ష్మి నిన్నేనే అని లక్ష్మిని అటూ ఇటూ బలంగా కదుపుతూ అంటాడు. మెలకువ వచ్చిన లక్ష్మి, ఏంటయ్యా నీ గోల, ఈరోజు ఇలా తినేస్తున్నావేంటి అని నిస్సత్తువుగా మాట్లాడేసరికి, తొందరగా లెగవే నిద్రముఖందానా, ఇక్కడ ఏదో పాకుతుంది అని లక్ష్మి చేయి పట్టుకుని బలంగా పైకి లాగుతాడు. లక్ష్మి కూడా కంగారు పడిపోతూ, ఏముందయ్యా అని వేగంగా లేస్తుంది. పామేదైనా ఉందేమో, నా పొట్టపై పాకింది అని అక్కడ కింద తడుముతూ అంటాడు. పామా అని హడలిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి నుంచుంటుంది లక్ష్మి. అవునే, ఆ కొవ్వు తారిపోయినట్లుంది, వెలిగించిలా అందుకో అంటాడు చందు. లక్ష్మి గబగబా టేబుల్ దగ్గరకు వెళ్ళి కొవ్వొత్తి కోసం చూస్తుంది. ఈ కొవ్వొత్తి కరిగిపోయిందయ్యా, ఇంకోటి లేదు అంటుంది. ఆ చీకట్లో కనీసం ఒకరి ముఖాలు ఒకరికి కనిపించట్లేదు. నీడలు మాత్రమే పోల్చుకోగలుగుతున్నారు. అంత కారు చీకటి కమ్ముకుంది ఆ చోటంతా. స్టోర్ రూమ్లో ఉంటాయి కదా, పట్టుకొస్తానుండు అని భయంగా తడుముకుంటూ స్టోర్ రూమ్కి వెళుతున్నాడు చందు. కింద అడుగు తీసి అడుగెయ్యాలంటే ఆ పాము ఎక్కడ కాటు వేస్తుందో అనే భయంతో వణికిపోతున్నాడు. లక్ష్మి కూడా బెదిరిపోయి కుర్చీలో కూర్చుని కాళ్ళు పైకి ముడుచుకుని భయంగా చూస్తుంది. ఇంతలో లక్ష్మి పక్కన ఉన్న కిటికీ తెర గాలికి ఊగుతూ ముందుకు ఎగిరేసరికి అనుకోకుండా లక్ష్మి కళ్ళు బయటకు చూస్తాయి. ఎందుకో ఆ శ్మశానంపై పడతాయి లక్ష్మి కళ్ళు. 1 నిమిషం అలా చూసేసరికి ఆ శ్మశానంలో ఎవరో 2 మనుషులు నుంచుని ఈ కోట వైపే చూస్తున్నారు. లక్ష్మి కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. ఇంత అర్ధరాత్రి ఆ శ్మశానంలో నుంచున్నారేంటి, పైగా నా వైపే చూస్తున్నారు అని హడలిపోయి అమాంతం ఆ తెరను కిందకు లాగి పట్టుకుంది. అటువైపు పొరపాటున కూడా చూడాలనుకోవట్లేదు. ఇక బయటకు చూడడం మానేసి నుదిటిన పడుతున్న చెమటలను తుడుచుకుంటూ చందు స్టోర్ రూమ్లోంచి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంది. ఇక్కడ లక్ష్మి పరిస్థితి ఇలా ఉండగా స్టోర్ రూమ్కి వెళ్ళిన చందు నెమ్మదిగా తలుపులు తీసి లోపల ధైర్యంగానే అడుగు పెడతాడు. లోపల కూడా చిమ్మ చీకటే. అక్కడ గాలి తక్కువగా ఉండడం వల్ల తన జేబులో ఉన్న లైటర్ తీసుకుని వెలిగిస్తాడు. ఆ చిన్న కాంతిలో ఆ గదిని, ఆ గదిలో చిందరవందరగా పడి ఉన్న వస్తువులు చూస్తూ, అయ్యగారు ఇక్కడ ఏదో సెల్ఫ్లో పెట్టానన్నారు అనుకుంటూ చూస్తున్నాడు. ఇదే అయ్యుంటుంది అని ముందుకు వెళ్ళి ఆ సెల్ఫ్ తీయడానికి చూస్తాడు. కానీ అది ఎందుకో ఓపెన్ కావట్లేదు. గట్టిగా లాగుతున్నాడు చందు. అయినా ప్రయోజనం లేదు. ఈసారి లైటర్ జేబులో వేసేసుకుని 2 చేతులతో బలంగా లాగేసరికి కొద్దిగా ఓపెన్ అవుతుంది. అమ్మా వచ్చింది అని కొద్దిపాటి ఖాళీలోంచి చేయి పెట్టి వెతుకుతున్నాడు. ఇంతలో ఏదో చందు చేయిని గట్టిగా పట్టుకుంది.
చందు కళ్ళు భయంతో తెరుచుకున్నాయి. వెంటనే హడలిపోయి చేయిని వెనక్కి లాక్కోవడానికి చూస్తున్నాడు. కానీ చందు చేయి ఆ అరలోంచి బయటకు రావట్లేదు. ఇదేదో మామూలు విషయం కాదని అర్థం చేసుకున్న చందు భయంతో పెద్దగా లక్ష్మీ లక్ష్మీ అని అరవడం మొదలుపెట్టాడు. అసలే భయంతో బెదిరిపోతూ కూర్చున్న లక్ష్మి ఇంకా హడలిపోయి అమాంతం కిందకు ఉరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ చీకట్లో ముందు వెనుక చూసుకోకుండా చందు చందు అంటూ వేగంగా పరిగెడుతుంది. స్టోర్ రూమ్లో ఆ చేయిని విడిపించుకోవడానికి పెద్దగా అరుస్తూ చాలా కష్టపడుతున్నాడు చందు. ఇంతలో గబుక్కున తన జేబులో ఉన్న లైటర్ తీసి వెలిగించి చూసేసరికి తన ఎదురుగా ఉన్న కిటికీలో ఒక వికృతమైన మనిషి కాళ్ళు ముడుచుకుని కదలకుండా కూర్చుని చందు వైపే క్రూరంగా చూస్తున్నాడు. అతని కళ్ళు నల్లగా మాడిపోయాయి. దేహమంతా తెల్లగా పాలిపోయింది. ముఖమంతా బీటలు పడి ఉంది. పెదాలు పచ్చగా మెరిసిపోతున్నాయి. చర్మమంతా కాలిపోయి రసి కారుతున్నట్లు ఉంది. ఆ భయంకర రూపం చూసిన చందు పెద్దగా అరుస్తాడు. అలా చందు కలలో పెద్దగా అరిచేసరికి ఉలిక్కిపడి లేస్తుంది లక్ష్మి. చందు కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దైపోయింది. చందుకి మొదటిసారి అంత భయంకరమైన కల వచ్చేసరికి బెదిరిపోయాడు. లక్ష్మి మాత్రం విసుగ్గా లేచి కూర్చుని ఏమయ్యా, ఇందాకేదో వాగావు, పిచ్చిదానిలా అరుస్తున్నానని, ఇప్పుడు నువ్వేం చేశావేంటి అని కోపంగా అంటుంది. లక్ష్మి అది కాదే అని ఆయాస పడిపోతుంటే ఏంటయ్యా ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ చందు గుండెలపై చేయి వేసి ఏమైందయ్యా, ఒళ్ళంతా స్నానం చేసినట్లు ఇలా తడిచి ముద్దైపోయిందేంటి అని ఆదుర్దాగా అడుగుతుంది. లక్ష్మి నాకిప్పుడు ఒక భయంకరమైన కల వచ్చిందే. ఆ కలలో ఏం జరిగిందంటే అని నుదిటికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ అంటాడు. ఏం కలయ్యా, కలలో ఏం జరిగింది, ఎప్పుడూ లేనిది ఇంత హడలిపోయావు అని కంగారు పడుతూ అడుగుతుంది లక్ష్మి కూడా. ఆ కలలో ఈ ఇంట్లో దెయ్యాలున్నట్లు కల వచ్చింది లక్ష్మి. నేను చెప్పానా నీకు, ఇందాక ఆ ఉయ్యాల దగ్గర ఏదో ఉందయ్యా, నన్ను పైనుంచి తోసిందంటే నమ్మవా నువ్వు? ఇప్పుడు చూడు అని చందు దగ్గరికంటూ జరిగిపోతుంది లక్ష్మి. అదే నాకు అర్థం కావట్లేదే. ఇది కల అయితే పర్లేదు, అయినా కలే అయ్యుంటుందిలే. నువ్వు భ్రమపడినట్లే నేను కూడా భ్రమపడి ఉంటాను. కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తావా, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది అని దీనంగా అడుగుతాడు చందు. బాబోయ్, నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? నాకు భయమనే కదయ్యా నిన్ను వెళ్ళమన్నాను ఇందాక. నువ్వు కూడా వస్తావా? నాకు ఆ ఉయ్యాల్లోంచి ఎవరో తోసినప్పటి నుంచి చాలా భయంగా ఉంది. నువ్వేమో నా మాట నమ్మలేదు అంటుంది మళ్ళీ. సర్లే పద, వెళ్ళి మంచినీళ్ళు తాగొద్దాం అని పైకి లేస్తాడు చందు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.